తోటపల్లి గూడూరు మండలం నరుకురు గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులను అడ్డం పెట్టుకుని కబ్జాలు అక్రమాలకు పాల్పడుతున్నారని మండల టీడీపీ నాయకులు రఘుబాబు ఆరోపించారు. నరుకురు గ్రామంలో 66 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల క్రితం ఇక్కడ ఓ లేఅవుట్ వేశారని, దాని పక్కనే 55 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందని, రికార్డుల్లోనూ ఉందని, ఈ భూమిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిలో ప్రవేశించి అక్రమ నిర్మాణాలు మొదలుపెట్టారు. మేము ఈరోజు సూటిగా ప్రభుత్వాన్ని, అదేవిధంగా ప్రభుత్వ అధికారులని, మన మండల ఎంఆర్ఓ గారిని, అదేవిధంగా విఆర్ఓ గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వాళ్ళు అక్రమంగా నిర్మాణాలు జరుపుతూ ఉన్నారు. దీనికి మీరు అనుమతులు ఇచ్చారా? మీరు అనుమతులు ఇవ్వకపోతే మరి వాళ్ళని వచ్చి ఈరోజు ఆ కట్టడాల్ని మీరు ఆపాలి. మీరు ఆపకపోతే మీరు కూడా వాళ్ళతో కుమ్మక్కైనట్టుగా మేము భావించాల్సి వస్తూ ఉంది. ఇప్పటికైనా ఎంఆర్ఓ గారు, సంబంధిత అధికారులు ఈరోజు ఇక్కడ వచ్చి జరుగుతున్న అక్రమ కట్టడాల్ని, ఈ ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ కట్టడాల్ని మీరు ఖచ్చితంగా ఆపాలి. వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకొని పై అధికారుల ద్వారా ఈ నిర్మాణాలని ఆపవలసిందిగా మేము ప్రభుత్వ అధికారులను, అదేవిధంగా ఎంఆర్ఓ గారిని మేము దయచేసి మీరు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ విషయం మీద ఇంతకుముందు అధికారులు కలవడం జరిగిందా? మీరు ఇంతకుముందు అధికారులు కలిసి ఇక్కడ ప్రభుత్వం వారు ఒక పెద్ద బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ భూమి, దీనిలో ఎవరికి ప్రవేశించడానికి లేదు, అట్లా ప్రవేశించో శిక్షార్హులు అని చాలా సంవత్సరాలు ఇక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ బోర్డును కూడా పెరికేసి ఈరోజు అక్రమంగా దీంట్లో ప్రవేశించి ఈ పనులు చేస్తూ ఉన్నారు. మేము ఇదివరకు అధికారుల దగ్గర తిరిగినప్పుడు కూడా అది ఎక్కడికి పోదయా, ప్రభుత్వ భూమి అది, ఏ రోజు కూడా దాన్ని ప్రభుత్వానికి చెందాల్సిందేను, ఎవరికి పోదని మాకు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఈరోజు కూడా ఈ స్థలాన్ని అట్నే ఉంది. కానీ నిన్నటికి ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ కుంభకోణాల్లో ఇది కూడా ఒక పెద్ద కుంభకోణంగా, ఇంచుమించుగా కోట్లు, ఇక్కడ ఒక అంకణం వచ్చి 3 లక్షలు విలువ చేసే ప్రాంతం ఇది సుమారుగా 5-6 కోట్ల కుంభకోణం ఇక్కడ జరుగుతూ ఉంది. దీంట్లో అధికారులు, అదేవిధంగా వైసీపీ నాయకులు, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ కూడా కుమ్మక్కయ్యి ఈ కుంభకోణాన్ని జరుపుతూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం ఇంకనైనా కళ్ళు తెరిచి దీన్ని ఆపవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎంతకాలం నుంచి ఉందండి ఈ గొడవ? ఇది సుమారు 15 సంవత్సరాల నుంచి ఇది అక్కడే ఉంది. అంటే రియల్ ఎస్టేట్ వేశారు ఇక్కడ. అంతకుముందు ఇది గవర్నమెంట్ యొక్క రెయిన్ గేజ్ ఉండే ప్రాంతం. ఇది పీడబ్ల్యూడీ వాళ్ళు రెయిన్ గేజ్ ఉపయోగించుకునే ప్రదేశం ఇది. అప్పటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు వేసి ఇక్కడ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఈ గొడవ జరుగుతూనే ఉంది. వాళ్ళు ఫ్లాట్లు వేసి అమ్మటం కూడా జరిగిందని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళు కొనేదానికి కూడా అవతల వాళ్ళు అర్హత లేదు, దాన్ని కొనటం కూడా తప్పే, వీళ్ళు అమ్మటం తప్పు. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. భోగి మంటలు, భోగభాగ్యాలు, సంక్రాంతి సంబరాలు, హరిదాసు కీర్తనలు. రండి, అంబరాన్నంటే సంబరాలను జరుపుకుందాం. కంచి కామాక్షి వారి సంక్రాంతి నాన్ స్టాప్ డిస్కౌంట్స్. కంచి డిజిటల్ సారీస్, అలంకార పట్టు సారీస్, పొందూరు డిజైనర్ సారీస్, కంచి ఇక్కత్ పట్టు సారీస్, బెనారస్ కథాన్ సారీస్, డిజిటల్ జార్జెట్ సారీస్, పెన్ కలంకారీ సారీస్, బిన్నీ సిల్క్ సారీస్, లైట్ వెయిట్ ఆల్బమ్ సారీస్, చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ పై 30% వరకు తగ్గింపు. అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్. పట్టు సారీస్ ఎక్స్క్లూజివ్ కౌంటర్ లో అన్స్టాపబుల్ సేల్. లిమిటెడ్ స్టాక్, అన్లిమిటెడ్ డిస్కౌంట్. 15,000 రూపాయలు విలువ చేసే పరిణయ పట్టు చీర 4,999 రూపాయలకే. 10,000 రూపాయలు విలువ చేసే అక్షయ పట్టు చీర 3,499 రూపాయలకే. 7,500 రూపాయలు విలువ చేసే కంచి గాంధర్వ పట్టు చీర 2,499 రూపాయలకే. విచ్చేయండి కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.